దేవుడే శరీరధారి ప్రవక్త రూపంలో ప్రభువైన యేసుక్రీస్తుగా నియమం కూడా వచ్చి మాట్లాడుతున్నాయి. తీసుకెళ్ళి చంపేశారు, వీళ్ళే చంపేశారు. మళ్ళీ ఇష్టపడ్డారు. ఎవరైతే ఇవ్వండి, ఎవరైతే బంగారం ఇచ్చారో, ఎవరైతే కానుకలు ఇచ్చారో, ఎవరైతే దశభాగాలు ఇచ్చారో, ఎవరైతే హోమాలు అర్పించారో, ఎవరైతే ఆ యొక్క కార్యాలన్నీ యెహోవా చేస్తామని చెప్పి యెరూషలేము దేవాలయంలో చేశారో వాళ్ళే తీసుకెళ్లి సిలువేసేసారు. ఇలా దగ్గరికి వెళ్ళి సిలువేయండి అని కేకేశారు. ఎంత దౌర్భాగ్యం పరిస్థితి అండి. సిలువేయండి అని కేకేసినా మళ్ళీ చెప్పేసి పండుగ చేసేస్తారా? అందుకే యేసుక్రీస్తు మీ దగ్గరికి జ్ఞానులను ప్రవర్తలను మీ దగ్గర నేను పంపిస్తున్నాను, వాళ్ళని చంపేసి సమాధి చేసేసి మళ్ళీ సమాజం సొంగారిస్తారంట. ఈ రోజు నేను చేసింది అదే అన్నాడంటే యేసుక్రీస్తు. మత్తయి సువార్త ఏంటో సార్ అది కూడా చంద్ర ముందు రకం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఎంత బాగా పిలుస్తున్నాడు చూడండి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు, నీతిమంతుల గోరీలను శృంగారించుచు, సిమెంట్ వేసి పెయింట్ వేసి శుభ్రం కలికేసి ముగ్గులెట్టేసి మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారిమే ఉండకపోదని చెప్పుకుంటాడు. బాబా యేసుక్రీస్తు కాలంలో ఉంటేనే అసలు సిలువేనండి. ఆయన కాళ్ళు ఎట్టు బతిమాలు ఎదిగా. ఎందుకంటే దేవుని శాఖ తెలుసుకుంది కదా, ఇప్పుడు తెలుసుకుంది. మనం అప్పుడు ఇప్పుడున్న వ్యక్తి అనుకుంటానంటే ఇలాగని. ఆ కాలంలో నేను ఉంటే యేసుక్రీస్తు కాళ్ళని కడిగేది శుభ్రంగా అనుకుంటాడండి. మా కాలంలో ఉన్నది పని చేస్తాను, ఈ కాలంలో ఉన్నది చేస్తాను. అందువలన మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకుంటున్నారు. మీరును మీ పితరుల పరిమాణం పూర్తి చేయుడి. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలా తప్పించుకుందరు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి చిలివేదురు, కొందరిని సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణం తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమును దేవాలయమును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడు జకరియా రక్తము వరకు, అంటే యోహాను బాప్తిస్మిచ్చే యోహాను, భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు కూడా ఎవరి మీద వస్తుందండి? వీళ్ళ మీద, ఈ సమాధులు శృంగారించేసి ఏస్తుల పండుగ చేసుకున్న మీద రక్తం తెచ్చి పడిపోతుంది. ఎంత భయంకరమైన తీర్పు పొందుకున్నారు చూడండి ఏస్తుల పండుగ చేసుకుని. దేవుని యొక్క రక్తాపరాధము వారి మీద ఉంది. రోజు మా పండగ చేసుకున్న వారిలో ఈ రోజు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తాపరాధం వారి మీద పడుతుంది. ఈ రోజు అన్నాడు, అందుకే యేసుక్రీస్తు పిలాతు అన్నాడు, ఈ రక్తము నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి చేతులు కడిగేసుకున్నాడు. చేతులు కడుక్కోవడం మీద కడుక్కున్నాడు కానీ ఆయన వదలలేదట. దెయ్యం ఏం చేశాడు తెలుసండి? పెద్ద కోనేట్లో దూకేసి ఆత్మహత్య చేసుకున్నాడు. గోదావరిలో దూకేసినట్టు అనమాట. చాలా మంది వెళ్ళి చిన్న గోదావరి దూకేస్తారు కదా, అలా దూకేసాడు. పెద్ద